భారతదేశ మొదటి చలనచిత్రం రాజా హరీష్ చంద్ర అయితే తెలుగు మొదటి చలనచిత్రం భక్త ప్రహ్లాద. ఈ సినిమా 1932 ఫిబ్రవరి 6వ తేదీన విడుదలైంది. అప్పటి నుంచి తెలుగులో చలనచిత్రం అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంది. తెలుగు సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు. ఈయన 1923 మే 28న నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. ఎన్టీఆర్ తన విద్యాభ్యాసం అయ్యాక 1949లో మన దేశం సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాను డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ తెరకెక్కించారు. ఎన్టీఆర్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, గుక్క తిప్పకుండా డైలాగ్స్ చెప్పడం ఒక్క ఎన్టీఆర్కే చెల్లింది. తింటే గారెలే తినాలి, వింటే ఎన్టీఆర్ డైలాగే వినాలి అనే రీతిలో ఆయన డైలాగ్ డెలివరీ ఉండేది. మాస్ మూవీ అయినా, క్లాసిక్ మూవీ అయినా, సోషల్ ఫ్యాంటసీ మూవీ అయినా ఆ పాత్రలకు తగ్గట్టుగా నటించేవారు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు తన ఇంటి తలుపునే తట్టేవి. ఆయన సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ కటౌట్ కట్టి పాలాభిషేకం చేసేవారు. అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కెరీర్ మొత్తం సినిమాకే ధారపోశాడు. సినిమా హిట్ అయినా పొంగిపోలేదు, సినిమా ఫ్లాప్ అయినా కృంగిపోలేదు. తన నమ్మకమే ఇప్పుడు కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచి కోట్ల గుండెల్లో నిలిచిపోయాడాయన. ఎన్టీఆర్ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ముందు వరుసలో ఉంటాయి గుండమ్మ కథ, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, డ్రైవర్ రాముడు, ఇలా ఒక లిస్టే ఉంది. ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్లాప్స్ కంటే హిట్ల సంఖ్య ఎక్కువ. ఎన్టీఆర్ డేట్స్ కోసం డైరెక్టర్స్ క్యూలో నించునేవాళ్ళు. ఎన్టీఆర్ ఒక సినిమా ఇచ్చాడు అంటే ఆ ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి దశ తిరిగినట్టే అని అప్పట్లో అనుకునేవాళ్ళు. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ కు అభిమానుల కంటే భక్తులే ఎక్కువ ఉండేవారు. రాముడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎన్టీఆర్ రాముడు పాత్ర వేస్తే రాముడు నిజంగా ఇలాగే ఉంటాడేమో అనుకునేవాళ్ళు అప్పటి వాళ్ళు. ప్రతి ఇంటిలో రాముడి ఫోటో ఉంటుందో లేదో కానీ ఎన్టీఆర్ ఫోటో లేని ఇల్లు మాత్రం ఉండేది కాదట. ఇంకొంతమంది ఎన్టీఆర్ కి గుడి కట్టి నిత్యం పూజలు చేసేవారు. అంతటి అభిమానం అప్పట్లో ఎన్టీఆర్ సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ తో చేసిన ప్రతి హీరోయిన్ ఎన్టీఆర్ గురించి, ఆయన మంచితనం గురించి మాటల్లో కంటే తమ కన్నీటి భాష్పాలతోనే చెప్పేవారు. ఆయన తోటి ఆర్టిస్టుల పైన చూపే ప్రేమ, పలకరింపు చాలా సంతోషాన్ని ఇస్తాయని చెప్పుకునేవారు. ఎన్టీఆర్ సినిమా ప్రయాణంలో రాముడు, భీముడు ఒక గొప్ప మైలురాయి. ఈ సినిమా ఎన్టీఆర్ కి గొప్ప పేరునే సంపాదించి పెట్టింది. ఈ సినిమాను 1964 మే 21న విడుదల చేశారు. చిత్రంలో నందమూరి తారక రామారావుతో పాటుగా జమున, ఎస్వి రంగారావు, గిరిజ, రేలంగి వెంకట రామయ్య, రమణారెడ్డి, సూర్యకాంతం, రాజనాల, విజయలక్ష్మి, శాంతకుమారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తాపి చాణక్య నిర్వహించారు మరియు నిర్మాత డి రామానాయుడు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు పెంద్యాల నాగేశ్వరరావు స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ఎన్టీఆర్ ద్వంద్వ పాత్రలు చేసి అభిమానులను అబ్బురపరిచారు. ఎన్టీఆర్ ని 2 పాత్రల్లో చూసి ఇదేదో చాలా బాగుందే అని సినిమాకు బ్రహ్మరథం పట్టేశారు ఎన్టీఆర్ అభిమానులు. ఈ మూవీలో పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 62 వసంతాలను పూర్తి చేసుకుంది. అయినా కూడా ఈ సినిమా చూస్తే ఇప్పుడు కూడా కొత్తగానే కనిపిస్తుంది. ఎన్టీఆర్ సరసన చేసిన జమున కూడా ఎన్టీఆర్ కు ధీటుగా నటించి ప్రేక్షకుల మెప్పును పొందింది. ఎన్టీఆర్, జమున జత కడితే అభిమానులు ఉర్రొత్తులోగేవారు.
ఏదైనా అప్పటి సినిమాలే వేరు, ఆ సందడే వేరు. ఇప్పటికీ రాముడు భీముడు సినిమా వచ్చిందంటే టీవీల్లో కళ్ళ ఆర్పకుండా చేసే అభిమానులు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుందాం.